మాట అండి. మనిషికి జీవితాంతం తోడుండేవాడు ఎవడు అని యక్షుడు ధర్మరాజును అడిగాడట. వేరే వాళ్ళైతే ఏం చెప్పేవాళ్ళేమో కానీ ఎవరైనా కానీ ఈ ప్రశ్నకు భార్యో, భర్త, లేదు పిల్లలను, పేరో, ప్రతిష్టలను సమాధానంగా చెప్తారు. కానీ ఈ ధర్మరాజు మాత్రం మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవ్వరు లేరు అని చెప్పారట. అలా ఉంటారనుకోవడం భ్రమే అని చెప్తాడట. దానికి యక్షుడు అలానే షాక్ అయిపోయి చూస్తాడట. ఏంటి మీరేమంటున్నారు అని. అయితే ధర్మరాజు అన్నారట, మనిషికి జీవితాంతం తోడుండేవారు ఎవరు లేరు. అలా ఉంటారనుకోవడం ఉత్త భ్రమ. అన్ని రకాల అనుబంధాల్లో ఎవరి అవసరాలకు వారు ఉంటారు. అందుచేత మనిషికి నిజాయితీగా, నిజంగా జీవితాంతం తోడుగా తన గుండె ధైర్యం మాత్రమే ఉంటుందట. గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. ప్రపంచంలో తెలివైన వారు ఎవరైనా సరే అంగీకరించక తప్పదు. మనిషిని నిజంగా కాపాడేది భక్తి. భక్తితో కూడిన గుండె ధైర్యం ఒక్కటే అని ధర్మరాజు యక్షుడికి చెప్పారట. నిజమే కదండి. చేతి నిండా ఎంత డబ్బున్నా సరే, మనం ఎటైనా ప్రయాణం చెయ్యాలి అన్నా, ఎటైనా వెళ్ళాలి అన్నా మనకు కావాల్సింది ధైర్యం. అలాగే ఏదైనా జబ్బో, ఏదైనా హెల్త్ ప్రాబ్లమో వచ్చిందనుకోండి, ఏదైతే అది కానీ పొయ్యి చూపించుకుంటేనే కదా మనకున్న రోగం ఏందో తెలిసేది. ఇంట్లోనే భయపడకుండా అదవుతుందేమో ఇదవుతుందేమో అనుకుంటూ కూసుంటే కాదు కదా. కాబట్టి ఏదైనా కానివ్వండి, వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటేనే మనకు ఏమైందో అనేది తెలుస్తుంది అని అనుకుంటాం. మరి హాస్పిటల్ దాకా వెళ్ళాలి అంటే మనకు ఉండాల్సింది ధైర్యం. అలాగే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఏదైనా చెయ్యాలి, ఏదైనా సాధించాలి, ఎవరితోనైనా పోటీ పడాలి, ఏదైనా గెలవాలి అంటే కావాల్సింది ధైర్యం. డబ్బును చూసుకోను, బలాన్ని చూసుకోను, హోదాని చూసుకోను, పేరు ప్రతిష్టలను చూసుకోను మనం గెలవలేం. అవేవీ లేకపోయినా మనకంటూ ధైర్యం ఎక్కడికి వెళ్ళినా మనకు కావాల్సింది గుండె ధైర్యం. అది బడిలో అవ్వచ్చు, ఉద్యోగంలో కావచ్చు, గుడిలో కావచ్చు, బజార్లో కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏదైనా మనము ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంటే బాగా ఆలోచించాలి. ఆలోచించి వెయ్యాలి అంటే కావాల్సింది ధైర్యం. ధైర్యం మనని ఎప్పుడు మన తోడు మాత్రమే ఉంటుంది. ఎవరు ఉన్నా లేకపోయినా ధైర్యం ఒకటి మనలో ఉంటే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు కదా. మీరేమంటారు? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.